హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అల్లూస్ లెవెలెక్స్. రేపటి నిఫ్టీ అనాలిసిస్ ట్రేడ్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అందరూ కూడా చూడండి. చార్ట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీకు లెవెల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారం మనం రేపు ట్రేడ్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, అందరూ చూడండి. ఓకే, చూడండి. మనకి రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ 24,418, 24,295. ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. మార్క్ చేసి పెట్టుకోండి. ఓకే, 418 పైన ఉంటే మనం సిఈకి ప్లాన్ చేసుకోవాలి. అలాగే కిందకి ఉంటే 24,295 కింద ఉంటే పిఈకి ప్లాన్ చేసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మార్క్ చేసుకోండి మీరు. ఓకే ఓకే తర్వాత ఇప్పుడు మనకి మన అల్లూస్ లెవెలెక్స్ ఇండికేటర్లో రేపు బాక్సెస్ ఎక్కడ వచ్చినాయి ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మనకి ఇంపార్టెంట్గా వచ్చే బాక్సెస్, ట్రెండ్ బాక్స్ మనకి కింద ఉంది, అలాగే రిజెక్షన్ బాక్స్ ఇక్కడ ఉంది. మనకి ఇంపార్టెంట్ లెవెల్ 24,295 ఇక్కడ ఉంది. ఓకే, ప్రీవియస్ డే హై 24,367, లో 24,099, మనకి 24,418 ఇక్కడ ఉన్నాయి. ఈ లెవెల్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే ఎలా చేద్దామనేది చూద్దాం. ఈ దగ్గరలో ఎక్కడైనా మనకి మార్కెట్ ఓపెన్ అయితే వెయిట్ చేయాలి. ఓకే, మనకి పుట్టు తీసుకోవాలనుకుంటే రిజెక్షన్ బాక్స్ కింద ఏమైనా ఉంటే మనం పుట్టికి వెళ్ళొచ్చు. ట్రెండ్ బాక్స్ టార్గెట్ పెట్టుకోండి. ఒకవేళ ట్రెండ్ బాక్స్ కూడా ఇంకా దిగితే మనకి ఇంకా బాగా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనం ఈ రకంగా పుట్టికి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మనం కాల్ చేసుకోవాలనుకుంటే రిజెక్షన్ బాక్స్ పైన ఉండాలి. తర్వాత ప్రీవియస్ డే హై ఇక్కడ ఉంది. 418 కానీ బ్రేక్ అయితే మనం సిఈకి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మనకి తర్వాత ఎంట్రీ బాక్స్ ఒకటి వస్తుంది. తర్వాత 945 తర్వాత మనకి లెవెల్స్ వస్తాయి మన ఇండికేటర్లో. దాని ప్రకారం కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మీరు ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని రేపు ట్రేడ్కి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి. థ్యాంక్ యూ.